ఈ 28 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కొంత చిన్న చిన్న హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వీళ్ళు పోయి యాక్షన్ తీసుకొని వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఆ హాస్పిటల్స్ ని కూడా మూసేయడం జరిగింది. మరి ఇప్పుడు హన్మకొండలో చూసుకున్నట్లయితే రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది. ఇది ఇప్పటి నుంచే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా వీళ్ళ అక్రమాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఆడ ఫైర్ సేఫ్టీ ఉండదు. ఫైర్ సేఫ్టీ లేనప్పుడు మన రీసెంట్ గా ఫైర్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా స్ట్రెచెస్ పైన తీసుకొచ్చి ఆడ రోడ్ల పైన పెట్టుడు, అదొక ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్స్పైరీ అయిన మందులు అమ్ముతున్నారని చెప్పి కూడా మనమే నేటి దాత్రిలో కథనం రాయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ CMRF ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మిస్యూజ్ చేయడం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటిదాకా కూడా ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది జరిగింది అంటే ఆర్డర్స్ రిలీజ్ అయింది మార్చి 25న. 7 రోజులు, మనం 10 రోజులు వేసుకోండి, 7 రోజులు టైం ఇచ్చింది, 10 రోజులు వేసుకోండి, అంటే ఏప్రిల్ 5th వరకన్నా రోహిణి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. కానీ ఇప్పటిదాకా ఏమీ లేదు.